పశ్చిమ గోదావరి జిల్లాలో భర్త కోసం న్యాయ పోరాటం చేస్తోంది భార్య. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామానికి చెందిన రామాంజనేయులకు సిసిలికి చెందిన నవ్యశ్రీతో 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తింటి వారు విడాకుల నోటీసులు పంపించారని నవ్యశ్రీ వాపోయింది. తనకు విడాకులు వద్దంటూ అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవ్యశ్రీ అత్తింటి వారిపై అదనపు కట్నం కేసు నమోదు చేశారు పోలీసులు. అందరి సమక్షంలో నన్ను పెళ్లి చేసుకున్నారు. వరకట్నం ఆ రోజు వీళ్ళకి నాకెంత కాలితే అంతే అని తీసుకున్నారు. తర్వాత మా అత్తయ్య గారు మా మావయ్య గారు కలిపి వరకట్నం గురించి నన్ను బాగా వేధించేస్తున్నారు. నా మొగుడు మంచోడే, మా బావగారు నన్ను సంసారం చేయనిస్తలేదు. ఇంట్లోని మా ఇద్దరి మధ్య గొడవ పెట్టేస్తున్నారు. పెట్టేసి ఇష్టం వచ్చిన మాట్లాడి చేస్తున్నారు. నన్ను వరకట్నం కింద వేధించేస్తున్నారు ఇంట్లో. ఇంకా తే అని మా బావగారు దుర్గబాబు గారు మిలిటరీ ఆర్మీ ఆయనే నా జీవితాన్ని నాశనం చేసేసారు. మా బావగారు వల్ల నాకు విడాకులు వచ్చినాయి. నన్ను వరకట్నం గురించి ఇంకా అత్తే అని వేధించేస్తున్నారు. మా మావయ్య గారు సత్యనారాయణ అని పేరు, ఈవిడ పేరు నాగమణి, మా అత్తగారి పేరు. ఈడికి ఒక ఆడపిల్ల ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వీళ్ళకి ముగ్గురు మగపిల్ల మాలు తెలుస్తలేదు. నాకు న్యాయం కావాలి, నాకు నా మొగుడు కావాలి, నాకు విడాకులు వద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.